హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డబుల్ డాన్, ఎపిసోడ్ 84. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మీరు కావాలంటే రోజు ఇస్తాను సార్ కాఫీ, చిరునవ్వుతో అంది సాక్షి. రోజు ఇస్తావా? హా సార్. ఎప్పటి వరకు? లైఫ్ లాంగ్ ఇస్తావా? తీక్షణంగా చూస్తూ అన్నాడు ఆకాష్. హా సార్, లైఫ్ లాంగ్ అని అంటూ ఆగి అతని మొహంలోకి బ్లాంక్గా చూస్తుంది. అతని మాటల వెనుక భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆకాష్ కాఫీ ఫినిష్ చేసి కప్ పక్కన పెట్టి లేచి ఆమె దగ్గరకు వస్తుంటే కంగారుగా లేచి నిలబడింది సాక్షి. అడుగు దూరంలో నిలబడ్డ ఆకాష్ అయోమయంగా చూస్తున్న సాక్షి కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ, చెప్పు సాక్షి, లైఫ్ లాంగ్ నీ చేతితో చేసిన కాఫీ తాగాలనుంది, ఇస్తావా అని అడిగాడు. అతని మాటలకు అర్థం ఏంటో అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉండగా నోట మాట రాక అలాగే చూస్తుండిపోయింది సాక్షి. ఆకాష్ ఆమె కళ్ళలో మారుతున్న భావాలని గమనిస్తూ, నువ్వంటే నాకు ఇష్టం సాక్షి, నీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను, విల్ యూ మ్యారీ మీ అని కూల్ అండ్ సింపుల్గా ప్రపోజ్ చేసేశాడు. ఊహించని ఆ ప్రపోజల్కి కళ్ళు పెద్దవి చేస్తూ నిశ్చేష్టురాలైపోయింది సాక్షి. తన చెవులను తానే నమ్మలేకపోయింది. కొన్ని క్షణాలకు తేరుకొని, ఏమంటున్నారు సార్? ఒక్కో పదాన్ని కూడబలుక్కుంటూ, నువ్వు విన్నది నిజమే సాక్షి, ఐ విల్ లవ్ విత్ యూ, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు ఇష్టమైతే అని అన్నాడు. నో సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని అంటూ వెనక్కి జరిగిన సాక్షి కళ్ళ వెంట కన్నీళ్ళు. ఎందుకు సాక్షి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాస్గా మీరంటే ఇష్టం ఉంది, ఎంతో అభిమానం ఉంది, నా దృష్టిలో మీరు ఒక దేవుడు. కానీ పెళ్ళి అలా ఆలోచించడానికి కూడా మనసు రావట్లేదు సార్. ప్లీజ్ సార్, ఇది జరగదు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అంది చేతులు జోడిస్తూ. నాకు నువ్వే కావాలి సాక్షి, నువ్వు మాత్రమే కావాలి. పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేని నాకు నిన్ను చూశాక పెళ్ళిపై ఇంట్రెస్ట్ కలిగింది. యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. నన్ను కాదనడానికి రీజన్ ఏంటి అని అడిగాడు. మిమ్మల్ని కాదు అనే స్థాయి నాకు లేదు సార్. మిమ్మల్ని నేను కాదనడం కాదు, నేను మీకు కరెక్ట్ కాదు అంటున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. ఐ డోంట్ డిజర్వ్ యూ. నాకు నేనే ఇష్టం లేదు. అలాంటిది నన్ను మీరు ఇష్టపడ్డం, నా గురించి అంతా తెలిసి కూడా నన్ను మరొకరితో అలాంటి స్థితిలో చూసి కూడా మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు? దుఃఖం పొంగుకొస్తుంటే బయటికి పరిగెత్తి ఏడుస్తూ ఉంది. తన బాధ ఏంటో అర్థమైన ఆకాష్ చిన్నగా నిట్టూచి తన దగ్గరికి వెళ్ళాడు. ల్యాండ్ గోడను పట్టుకుని బోరును ఏడుస్తుంది సాక్షి. సాక్షి, కామ్ డౌన్. ఆమె భుజాలు పట్టుకొని తన వైపుకి తిప్పుకున్నాడు. తల వంచుకుని మౌనంగా ఏడుస్తుంది. సాక్షి, నాకు నీ పాస్ట్ గురించి అవసరం లేదు. నువ్వు అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసు. ప్రేమ అని నమ్మి మోసపోయావు, వాడి ట్రాప్లో ఇరుక్కున్నావు. అంతేకాని ఇంటెన్షనల్గా నువ్వేం తప్పు చేయలేదు. లవ్ ఫెయిల్యూర్ ఆర్ బ్రేకప్ డజంట్ డిఫైన్ యువర్ క్యారెక్టర్. ఆకాష్ మాటలకి తలెత్తి చూసింది సాక్షి. కన్నీళ్లు నిండిన ఆమె కళ్ళలోకి చూస్తూ, ప్రేమ అనుకొని మోసపోయావు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, వాడి ఫాల్ట్. లవ్ ఫెయిల్ అయితే మళ్ళీ లవ్లో పడకూడదా? మ్యారేజ్ చేసుకోకూడదా? ఈవెన్ ఐ హ్యావ్ ఎ బ్రేకప్ స్టోరీ. ఆ అమ్మాయి తర్వాత నాకెవరూ నచ్చలేదు. నువ్వు నచ్చావు. నీ స్ట్రాంగ్ పర్సనాలిటీ, క్యారెక్టర్ నచ్చాయి. నా వైఫ్ అయ్యే అన్ని క్వాలిటీస్ నీకున్నాయి, అర్హత ఉంది. సాక్షి ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో చూస్తుంది. ఆకాష్ ఆమె 2 చేతులను పట్టుకొని, డోంట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్ సాక్షి. వాడితో పాటే నీ పాస్ట్ చచ్చిపోయింది. ఐ రియల్లీ లవ్ యూ సో మచ్. నీతో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను. నువ్వు కోల్పోయిన ప్రేమని తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ లైఫ్లో సంతోషం తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను. ట్రస్ట్ మీ, నీకు ఎలాంటి కష్టం రాకుండా, బాధ కలగకుండా ప్రేమగా సంతోషంగా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ అని ఆమె చేతిలో చేయి వేశాడు. సాక్షి మిక్స్డ్ ఎమోషన్స్తో అలాగే చూస్తూ ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం మమ్మీకి కూడా చెప్పాను, రణధీర్ మ్యారేజ్ రోజే. తనకు కూడా నువ్వు బాగా నచ్చావు. నా కోడల్ని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తావని రోజు అడుగుతుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఉంది సాక్షి. టేక్ టైం అండ్ థింక్ అబౌట్ ఇట్. టుమారో లీవ్ తీసుకో.
బట్ నెక్స్ట్ డే యూ షుడ్ ఆన్సర్ మీ. నీ నోటి వెంట ఎస్ అని వినాలని ఆ మీగర్లీ వెయిటింగ్. బాయ్, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్. తన మనసులోని మాటని సాక్షి ముందు పరిచినందుకు అతని మనసుకు ఎంతో రిలీఫ్గా అనిపించింది. సాక్షి ఎస్ చెప్తుందనే నమ్మకంతో ప్రశాంతంగా బ్రీత్ తీసుకుని కార్లో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళే వరకు చూసి డోర్ పెట్టేసి వెళ్ళి బెడ్పై పడిపోయింది సాక్షి. ఆమె మనసంతా మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. ఆకాష్ తనకి ప్రపోజ్ చేస్తాడని తను కలలో కూడా ఊహించలేదు. అతనంటే తనకి అభిమానం, ఆరాధన భావం ఉన్నాయి, కానీ అతని బాస్గా తప్ప వేరే ఇంటెన్షన్తో ఇప్పటి వరకు చూడలేదు. అతనంటే ఇష్టం ఉన్నా తన చేదు గతం తాలూకు బాధ, భయం, గిల్ట్ ఇంకా తనని వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఆకాష్ తనని పెళ్లి చేసుకుంటాను అనేసరికి ఎటు తేల్చుకోలేకపోతుంది తను. ఆలోచనలతో ఎప్పుడుకో నిద్రలోకి జారుకున్న తనకి మార్నింగ్ 10 గంటలకు మెలకువ వచ్చింది. మెలకువ రాగానే విల్ యు మ్యారీ మీ? ఆకాష్ మాటలు గుర్తుకొచ్చాయి. చిన్నగా నిట్టూర్చి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి ఆరుహికి కాల్ చేసింది. డోలయమానంగా ఊగుతున్న తన మనసుని ఒకవైపు స్థిరంగా ఉండేలా చేసేది ఆరుహి మాత్రమే. బోర్ కొడుతుందని చేయడానికి ఏం పని లేక నీట్గా ఉన్న రూమ్ని మళ్ళీ సర్దేస్తూ ఉన్న ఆరుహి సాక్షి కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది. చెప్పండి మేడం, ఏం చేస్తున్నావు అంటూ బెడ్పై వాలిపోయింది. నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మెల్లిగా వినిపించిన ఆమె స్వరానికి ఆరుహి ఒకంత కలవరపడుతూ, ఏ విషయం గురించి సాక్షి అని అడిగింది. ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి. సరే, నేను వస్తున్నాను. ఆరుహి ఫోన్ పెట్టేసి చకచక రెడీ అయిపోయి డ్రైవర్ని తీసుకుని కారులో వెళ్ళిపోయింది. డ్రైవర్, నువ్వు వెళ్ళు, నేను క్యాబ్లో వస్తాను. లేదు మేడం, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. రణదీశకు తెలిస్తే నా జాబ్ పోతుంది. నేను వెయిట్ చేస్తాను. ఓకే. కార్ దిగి ఫ్లాట్ లోపలికి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసే ఉంది. సోఫాలో వెనక్కి వాలి దీర్ఘ ఆలోచనలో ఉన్న సాక్షి ఆరుహి రాకను కూడా గమనించలేదు. సాక్షి అని పిలుస్తూ తన పక్కన కూర్చుంది ఆరుహి. తన పిలుపుకి ఆలోచన నుండి తేరుకొని తన వైపు చూసింది సాక్షి. ఏంటిలా ఉన్నావు? ఏం జరిగింది? ఏమైనా ప్రాబ్లమా? తన చేయి పట్టుకుంటూ అడిగింది. అది ఆకాష్ సార్ అని అంటూ సాక్షి గ్యాప్ ఇచ్చేసరికి, ఏంటి? నాంచకుండా చెప్పు. ఆకాష్ సార్ నాకు ప్రపోజ్ చేశారు. ఆ మాటలు విన్న ఆరుహి మొహం ఆశ్చర్య ఆనందాలతో వికసించింది. ఓ మై గాడ్, ఆకాష్ నీకు ప్రపోజ్ చేశాడా? సూపర్ గుడ్ న్యూస్ ఇది. నువ్వేం చెప్పావు అని అడిగింది హ్యాపీగా నవ్వుతూ. ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను. ఆయనకి నేను కరెక్ట్ కాదు. ఐ డోంట్ డిజర్వ్ హిమ్. నన్ను ప్రణయ్తో చూడకూడని స్థితిలో చూశాడు. అతను నేను పెళ్లి చేసుకోవాలి అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. సార్ చాలా మంచి పర్సన్. అలాంటి ఆయన్ని నేను... నీకేమైంది సాక్షి? నువ్వు మంచిదానివి కాదా? సూటిగా ప్రశ్నించింది ఆరుహి. సాక్షి మౌనంగా చూస్తుంది. ఆకాష్ సార్ నీకేమని ప్రపోజ్ చేశాడు? మీ మధ్య ఎలాంటి కన్వర్జేషన్ జరిగింది? అది చెప్పు ముందు. తమ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తం చెప్పింది సాక్షి. అంతా విన్న ఆరుహి హ్యాపీగా ఫీల్ అయింది. సాక్షి, ఆకాష్ సార్ నిన్ను అలాంటి స్థితిలో చూసి కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే నీ పాస్ట్ గురించి తను పట్టించుకోవట్లేదు. ఎవడో చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? లైఫ్ నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. యాక్సెప్ట్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు. గతాన్ని మర్చిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఆకాష్ లాంటి మంచి పర్సన్ నీ లైఫ్లోకి రావడం నీ అదృష్టం. అంది వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకు. కానీ ఏంటి? ఆకాష్ మంచివాడు కదా? చాలా మంచివాడు. ఆ విషయంలో అసలు డౌట్ లేదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? ప్రేమిస్తున్నాను వెంటపడితే భయపడాలి, కానీ పద్ధతిగా పెళ్లి చేసుకుంటాడనే కదా అడుగుతున్నాడు. ఇంకెందుకు భయం? నిజం చెప్పు. ఆకాష్ అంటే నీకు కొంచెం కూడా ఇష్టం లేదా అని అడిగింది ఆరుహి. ఇష్టమే. నన్ను చాలా బాగా చూసుకున్నారు. వెరీ కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్. అలాంటి పర్సన్ హస్బెండ్గా రావడం అంటే ఎంతో అదృష్టం. కానీ నువ్వు మళ్ళీ కానీ అంటే కొట్టేసా చెప్తున్నా అని కసిరింది ఆరుహి. సైలెంట్ అయిపోయింది సాక్షి. ఆరుహి సాక్షి మొహాన్ని చేతిలోకి తీసుకుని, సాక్షి డోంట్ ఫీల్ గిల్టీ. ఆ ప్రణయ్ని గుడ్డిగా నమ్మడం తప్ప నువ్వేం తప్పు చేయలేదు. వాడు ప్రేమ అని వెంటపడితే నమ్మి హార్ట్ఫుల్గా ప్రేమించావు.
కానీ వాడు మోసం చేశాడు, చివరికి చచ్చాడు. జరిగిన దానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. నువ్వు కావాలని తప్పు చేయలేదు. యువర్ నాట్ బ్యాడ్. ఆ విషయం ఆకాష్ కూడా అర్థమైంది. నిన్నుగా ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టం. ఏం ఆలోచించకుండా ఆకాష్కి ఓకే చెప్పి, అర్థమైందా అంది ఆరుహి. ఆరుహి కళ్ళలోకి చూస్తున్న సాక్షికి ఆమె కళ్ళలో ఆకాష్ ప్రతిబింబిస్తున్నాడు. అతనితో పరిచయం, ప్రణయ్ నుండి తనని కాపాడడం, ధైర్యం చెప్పడం, విల్సన్ అటాక్ చేసిన రోజు తనని ప్రొటెక్ట్ చేసింది, ఫీవర్ వస్తే తనని టేక్ కేర్ చేసింది, అన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆమె హృదయం అంతులేని భావోద్వేగంతో నిండిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్లు జారి చెంపలను తడిపేస్తున్నాయి. మనసులోని అనిశ్చితి తొలగిపోయి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఆమె మనసు నిర్మలమైంది. సాక్షి, అర్థమైందా? తన భుజాలు పట్టుకుని కుదిపింది ఆరుహి. సాక్షి తేరుకొని ఎమోషనల్గా నవ్వుతూ తల ఊపింది. ఆకాష్కి ఎస్ చెప్తావు కదా అని అడిగింది. అవును అన్నట్టుగా ఆనంద బాష్పాలతో తల ఊపింది సాక్షి. అంతులేని సంతోషం ఆరుహిలో. సూపర్. నవ్వుతూ తనని గట్టిగా హత్తుకుంది ఆరుహి. తనని తిరిగి హత్తుకుని ప్రశాంతంగా బ్రీత్ తీసుకుంది సాక్షి. ఆరుహి వెనక్కి జరిగి లేచేయకుండా వెంటనే ఆకాష్కి చెప్పి అంది. టుమారో హోటల్కి వెళ్ళాక చెప్తా అంది సాక్షి కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఓకే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. నీ లైఫ్ కూడా సెట్ అయిపోతుంది, ఇంకా నీ లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ రాబోతుంది అని ఆరుహి నవ్వుతూ అంటుంటే చిన్నగా స్మైల్ ఇచ్చింది సాక్షి. ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, పద పార్టీ చేసుకుందాం అంది ఆరుహి ఉత్సాహంగా. ట్రీట్ నేనే ఇస్తాను అంది సాక్షి. అలాగే, త్వరగా రెడీ అవ్వు. సాక్షి తలాడించి ఫాస్ట్గా రెడీ అయ్యి రాగా ఇద్దరూ కార్లు తాము ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కి వెళ్ళారు. బిర్యానీ, కూల్ డ్రింక్స్తో ఆ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుని రిటర్న్ అయ్యారు. ఇక ప్రశాంతంగా ఉండు. టుమారో వెళ్ళగానే ఆకాష్కి నీ ఆన్సర్ చెప్పి లేచేకు. ఎలాగో వాళ్ళ మమ్మీకి కూడా నువ్వంటే ఇష్టం కాబట్టి అతి త్వరలోనే మీ పెళ్లి బాజాలు మోగుతాయి నవ్వుతూ అంది ఆరుహి. సాక్షి బ్లష్ అవుతూ చిన్నగా నవ్వుకుంది. తనని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి ఆరుహి వెళ్ళిపోగా హాయిగా బ్రీత్ తీసుకుంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళిన సాక్షి బెడ్పై వాలిపోయి ఆకాష్కి తన ఆన్సర్ ఎలా కన్ఫ్యూజ్ చేయాలా అని ఆలోచనలో పడింది. మరుసటి రోజు సాయంత్రం డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది సాక్షి. తన మనసంతా మాటల్లో వర్ణించలేని ఒక కొత్త ఫీలింగ్తో నిండిపోయింది ఈరోజు. రెడీ అయిపోయి క్యాబ్లో హోటల్కి రీచ్ అయింది. క్యాబ్ దిగి క్యాబిన్ వైపు నడుస్తున్న తనలో కంగారు, బిడియం, ఎగ్జైట్మెంట్ మిళితమైన భావం. క్యాబిన్ దగ్గరికి రాగానే ఆమె హార్ట్ బీట్ ఉన్నట్టుండి రైజ్ అయిపోయింది. తనని తాను స్థిమితపరుచుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసింది. ఆకాష్ కనిపించలేదు. చుట్టూ బిడియంగా చూస్తూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆకాష్ డెస్క్ వైపు చూస్తుంది. ల్యాప్టాప్ ఆన్లో ఉంది, మొబైల్ డెస్క్ మీదే ఉంది. వాష్రూమ్లో ఉంటారు అని అనుకుంటూ ఉండగానే వాష్రూమ్ నుండి వస్తున్న ఆకాష్ అడుగుల సౌండ్ వినిపించింది. సాక్షి టక్కున తల దించేసుకుని చేతులు నలుపుకుంటూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సాక్షి తన సమాధానాన్ని ఆకాష్కి ఎలా తెలుపనుంది? ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతాడు? వారి మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి? వారి పెళ్ళి ఎలా జరగబోతుంది? రియాన్కి నిధిపై ప్రేమ చిగురిస్తుందా? ఆరుహి రణధీర్ల లైఫ్లో ఊహించని పెను ప్రళయం. స్టోరీలో ఊహించని షాకింగ్ ట్విస్ట్. ఇక నుండి కథ మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగబోతుంది. ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి? ఆరుహి రణధీర్ల లైఫ్లోకి ఎలాంటి ప్రళయం రాబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.